అవి సార్ నేను వెళ్ళనా? అరే తప్పకుండా వెళ్ళు. ఇదిగోండి మీ జ్యూస్. మేడం, మీకు నిశ్చితార్థానికి చాలా చాలా శుభాకాంక్షలు. నాకు తెలుసు మీరు నిశ్చితార్థం రోజున చాలా అందంగా ఉండబోతున్నారు. పైగా మీకు తెలుసా, ఏ రోజైతే మీరు పెద్దమ్మ గారి ఇంటికి కోడలిగా అడుగు పెడతారో మీరు చూస్తూ ఉండండి, పెద్దమ్మ గారి గౌరవానికి ఇంకా వన్నె పెరుగుతుంది. నేను వెళ్తాను మేడం. పదత్తా. పద. వన్నే నేను పెంచుతాను. రేపొద్దున ఈ దత్తమ్మ శుభలేకి ఇవ్వటానికి గుడికి వెళ్ళినప్పుడు. గుడ్ ప్లాన్ అరుణ్. దుర్గమ్మ తల్లి, నేను వసు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. నాకు శక్తిని ప్రసాదించండి. నేను వసుని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. వచ్చే వారం ఈ టైంకి మేము దుబాయ్లో ఉంటాం. అమ్మా, ఎందుకో తెలియదు, నా పెళ్లి విషయం వచ్చేసరికి నాకు సంతోషంగా అనిపించట్లేదు. నా మనసు అరుణ్ గారితో ముడిపడట్లేదు. బహుశా అన్నీ ఇంత తొందరగా జరిగిపోతున్నాయి కదా, అందుకేనేమో. భయమేస్తుందా? భయపడకో. దుర్గమ్మ పెద్దమ్మ గారు ఇద్దరి ఆశీర్వాదం ఉంది నీకు. నువ్వేం భయపడకో. మనం కొన్ని రోజుల్లో మావయ్య గారిని రఘుని ఇద్దరిని దుబాయ్కి పిలిపించేద్దాం. సారీ, అది నేను సావిత్రి ఆంటీ, ఈరోజు నేను సర్వ్ చేస్తాను. ఇటువంటి అరే వాహ్ కల్పన, నీ చేతుల్లో మెహందీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అంకుల్. ఇదంతా అత్తమ్మ ప్రేమనే. అత్తమ్మ. థ్యాంక్ యూ తల్లి. అంకుల్ తీసుకోండి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. అరే వావ్ కల్పన, మెహందీ డిజైన్ అయితే చాలా బాగుంది, కానీ చూస్తుంటే భర్త ప్రేమ తక్కువైనట్టుంది. మా గుంటూరులో అంటుంటారు, భర్త ఎంత ఎక్కువ ప్రేమిస్తే గోరింటాకు అంత ఎర్రగా ఉంటుంది అని. సారిక ఆంటీ, రంగైతే వచ్చేస్తుంది రండి. మెహందీది అలాగే అవి ప్రేమ కూడా. హాయ్ రాధిక. ఓకే, రియలీ? కానీ ఇంత తక్కువ టైంలోనా? నో నో నో, డోంట్ వరీ. వి చౌదరీస్ ఆల్వేస్ డెలివర్ ఆన్ టైం. మేము ఈరోజు కూడా ఈ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా నెరవేరుస్తాం. బాయ్. ఏమైంది దేవా? అది అమ్మా, మన బ్రాండ్ మేనేజ్మెంట్ టీం కాల్ చేశారు. సత్వ ప్రొడక్ట్ కోసం మనకు ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ దొరికారు. అరే అవునా?
ఇది చాలా మంచి విషయం, కానీ నువ్వు ఎందుకింత కంగారుగా ఉన్నావు? యాక్చువల్లీ అమ్మ, డిస్ట్రిబ్యూటర్స్కి ఒక మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంది. అది మనం ఈ రోజే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏం రిక్వైర్మెంట్స్? వాళ్ళకి మన బ్రాండ్ అంబాసిడర్వి పిక్చర్స్ కావాలన్నారు. అది తెలుగుదనం రాజసం ఉట్టిపడేలా. వాళ్ళు మనకి రిఫరెన్స్ పంపిస్తున్నారు, కానీ సమస్య ఏంటంటే వాళ్ళకి పిక్చర్స్ 2 గంటలలోపు కావాలి. అయితే ఏం పర్లేదు దేవ్, ఏర్పాట్లు మొదలు పెట్టేయండి, అంతా అయిపోతుంది. అమ్మా, రిఫరెన్స్ పిక్చర్స్ వచ్చేసాయి. దేవా, ఇది మన కొత్త బ్రాండ్కి చాలా పెద్ద అవకాశం. మనం దీన్ని చేజారనివ్వకూడదు. డోంట్ వరీ దేవ్, నేను అరేంజ్మెంట్స్ చేస్తాను. నేను డెకరేషన్ వాళ్ళతో మాట్లాడతాను. నేను కెమెరా ఇంకా లైట్ వాళ్ళతో మాట్లాడతాను. ఈ అరేంజ్మెంట్స్ అయితే అయిపోతాయి, కానీ మన బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడుంది? సావిత్రి ఆంటీ, నేను కాల్ చేస్తాను వసుకి. నేను ప్రిపరేషన్ సంగతి చూస్తాను. Idiot. అరే, ఈ మండపం డెకరేషన్ వాళ్ళు ఉన్నారే, పొద్దున్నుంచి 4 సార్లు ఫోన్ చేశారు. నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. హలో, చెప్పండి మేడం. నేను వసుతో పాటు ఉన్నాను కదా, అందుకే ఫోన్ ఎత్తడం కొంచెం ఆలస్యమైంది. మీరేం దిగులు పడకండి, మన ప్లాన్ సూపర్ హిట్ గా నడుస్తుంది. ముందు నోరు మూసుకొని చెప్పేది విను. ముందు ఒకటి చెప్పు, నువ్వు వసు కలిసి గుడిలోనే ఉన్నారు కదా? అవును మేడం. గుడ్. ఏదో ఒకటి చెయ్యి, కానీ నీకు కాబోయే భార్య మరో 2-3 గంటల వరకు చౌదరి హౌస్కి రాకూడదు. 2-3 గంటలా? ఎదురు ప్రశ్నలు వేయడానికి డబ్బులు ఇవ్వట్లేదు, పని చేయడానికి ఇస్తున్నాను. అందుకే ఏం చెప్పానో అది నోరు మూసుకొని చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి, కానీ గుర్తుపెట్టుకో, ఆ పని మనిషి ఇక్కడికి రావటానికి వీల్లేదు. సావిత్రి అత్త, చెప్పత్తా. వసు, నువ్వు తొందరగా అమ్మవారి దగ్గర శుభ్లక పెట్టేశావా? అత్త, అంతా మంచిగా అయిపోయింది. అయితే నువ్వు చకచక దివానానికి వచ్చేసి. ఏమైందత్తా, అంతా బానే ఉందా? ఆ, కానీ మేడం, గుళ్ళో పని అయితే అయిపోయిందిగా, మరి 2-3 గంటలంటే తను ఎలా ఆపాలి? అది కూడా నేనే చెప్పాలా? అరే, హైదరాబాద్ చాలా పెద్దది. తనని గోల్కొండకి తీసుకెళ్ళు, షాపింగ్కి తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి. కానీ తను ఇక్కడికి అస్సలు రాకూడదు, అంతే. గుర్తుపెట్టుకో, తను దివానంలో కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు, అర్థమైందా? దేవ్బాబుకి కంపెనీకి సంబంధించిన ఏదో ముఖ్యమైన పని ఉందంట, అందుకే నేను తొందరగా రమ్మని చెప్పారు వసు.